హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఏంటంటే నూడిల్స్ వెజిటేబుల్తో మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటో మనం వీడియోలోకి వెళ్దాం పదండి. చూపిస్తాను నేను మీకు మొత్తం చూద్దాం ఒకసారి పండి. చూడండి, ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాం వీటిని. ఈ బాగా మిగలు ఉడకకూడదు, మిగలు ఉడితే చిమిడిపోతుంది. ఉడకట్టుకుందాం. ఈ నూడిల్స్లో కండి కోడిగుడ్డు వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు. అవి ఏమీ లేని పక్షంలో వెజిటేబుల్గా ఉన్న కూరగాయలు మన ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవి వేసుకుని మన స్టైల్లో మనం చక్కగా చేసుకోవచ్చు. నా స్టైల్లో నేను చేస్తున్నాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇదిగోండి, ఒక ఉల్లిపాయ తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, టమాటాలు వచ్చి 3 తీసుకున్నాను. ఎందుకంటే సాస్కి బదులుగా దీన్నే కొంచెం గ్రేవీగా వేసుకోవచ్చు, లేదా సాస్ ఉంటే సాస్ వేసుకోవచ్చు. నేను ఇవి ఉండే కాబట్టి ఇది వేస్తున్నాను. ఒకసారి చూడండి, ఉల్లిపాయలు, టమాటా త్వరగా ఉడకదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు నాటుకాయలు రావట్లేదు, హైబ్రిడ్ కాయ వస్తుంది, కొంచెం గట్టితనంగా ఉంటుంది. అందుకని మిక్సీలో వేసుకుని జ్యూస్ లాగా చేసుకుందాం. చూడండి ఒకసారి. ఒక మిక్సీ పట్టుకుని వస్తాను. ఒక చిటికెడు అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, గ్రేవీగా టమాటా పట్టుకున్నాం కదా, పోస్తున్నా. చిల్లీ సాస్ అండి, ఇది కొంచెం లైట్గా వేస్తున్నాను. చూడండి, ఇది ఎండుగరి 1 టీ స్పూన్కి. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇందాక కొంచెం ఉడికించుకున్నాం కదా, కొంచెం పట్టుద్ది వాటర్లోనైనా మళ్ళీ కొంచెం వేస్తున్నాను, చూసుకునేద్దాం. అవసరం గుమ్మగుమ్మలాడిపోతుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు నూడిల్స్ చేసి పెట్టమని, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. పాపం నాకు కుదరలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ప్రసన్న అనే పర్సన్ ఒక అమ్మాయి అడిగింది, ఇట్లా చేసి పెట్టండి మీ స్టైల్లో నూడిల్స్, మీరు చాలా బాగా చేస్తారు మేడం, చేయండి అని చెప్పన్నారు. ఆమె కోసమని ఈరోజు ఇది చేస్తున్నాను. ఒక చిటికెడు వేస్తున్నా గరం మసాలా, ఇది ఒక చిటికెడు జీరా పొడి, ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చూడండి, ఇది టేస్టింగ్ సాల్ట్ అండి. ఒకవేళ ఇది లేకపోయినా పర్లేదు, ఇది ఆప్షన్ వరకే. బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇవి మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకుందాం. దీంట్లో ఎగ్ కానీ చికెన్ కానీ వేస్తేనండి సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. బళ్ళ మీద అలవాటు అయ్యి ఆ బళ్ళ మీద తింటుంటే కడుపులో నొప్పి వస్తుంది. అది సోయా సాస్ వేస్తారు, ఇంకా ఏంటేంటో వేస్తారు, అంత మంచిది కాదు. అవి చూసారా, ఇట్లా వేపుకోవాలి. విడివిడిగా తీసుకొని పచ్చిదనం అనేది లేకుండా ఇట్లా వేపుకుంటే సూపర్ టేస్ట్ వచ్చింది.
అయిపోయింది కట్టేమ్మా. వెజ్ నూడిల్స్ రెడీ అయింది, ఒకసారి చూడండి. ఇది మొత్తం మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, మీరు కూడా చూసి చేసుకొని నాకు కామెంట్ రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకను మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.